వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రణగర్జన మొదలైంది. ఢిల్లీలో మహోద్యమానికి తొలి అడుగు పడింది. జంతర్ మంతర్లో జన్జెడ్ జాతర సాగిపోయింది. నీటి అక్రమాలపైన సీజేపీ చీఫ్ అభిజిత్ పోరుబాట పట్టారు. బగ్గున మండే భాస్వరంలా యువతరం తండోపతండాలుగా కదిలి వచ్చింది. కాక్రోచ్ డిజిటల్ వైబ్రేషన్ తోటి అన్ని పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, లీక్ ఇన్ ఇండియా అయిందా? బొద్దింకొలు బుద్ధిజీవులే ప్రశ్నలు సంధిస్తున్నాయా? మార్పు రాకుంటే జంగ్ సైరం తప్పదా? కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలను మార్చేస్తుందా? సీజేపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా వాతావరణం ఎందుకు మారింది? అసలు కాక్రోచ్ జనతా పార్టీ వెనక ఉన్నదెవరు? అభిజిత్ మరో కేజ్రీవాల్ అవుతారా? కాక్రోచ్ కథన పేరుపైన ఇవాళ స్పెషల్ డిబేట్. కాక్రోచ్ జనతా పార్టీ జంగ్ సైరన్ మోగించింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చేపట్టిన తొలి మహాధర్నా సూపర్ డూపర్ హిట్ అయింది. జంతర్ మంతర్ కేంద్రంగా మహోద్యమానికి తొలి అడుగు పడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్ వంటి స్లోగన్లతోటి సీజేపీ మద్దతుదారులు నినదించారు. మేము పన్నులు కడితేనే విద్యామంత్రికి జీతం వస్తుంది, కానీ మా భవిష్యత్తుకే దిక్కులేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. नहीं चलेगी अब की बार, युवा विरोधी ये सरकार नहीं चलेगी अब की बार, लीक वाली ये सरकार नहीं चलेगी अब की बार, लीक वाली ये सरकार नहीं चलेगी अब की बार। దేశ యువత ఇకపై భయపడదు, వారు పోరాడతారు. బొద్దింకలు కూడా భయపడవు, అవి కూడా ఎప్పటికీ చావు అన్నారు సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే. నీట్, సిబిఎస్ఈ వంటి పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దీప్కే. पिछले 5 दिन से रिक्वेस्ट कर रहा हूं कि हमें प्रोटेस्ट पीसफुल करना है, शांतिपूर्वक करना है। बहुत सारे लोग हैं, बहुत सारी ताकतें हैं जो चाहते हैं ये प्रोटेस्ट फेल हो जाए। ये हम सबकी जिम्मेदारी है कि ये प्रोटेस्ट फेल नहीं होने देना है। आप सबकी जिम्मेदारी है, कुछ भी हो जाए हम ये प्रोटेस्ट फेल नहीं होने देंगे। सब शांति से एक जगह बैठ जाए। కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ మద్దతుగా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తనకు నిరసనలు చేయడం నచ్చదు, కానీ న్యాయం కోసం రాక తప్పలేదు అన్నారు సోనం వాంగ్చుక్. పొలిటీషియన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని డిమాండ్ చేశారు. एक मिनट आज इधर से सर आज रेजोल्यूशन लेके जाएंगे बाहर में। एक मिनट आज इधर से सर आज रेजोल्यूशन लेके जाएंगे बाहर में। దేశ రాజకీయాల్లో సోషల్ మీడియా ఆధారిత ఉద్యమాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అలాంటి వివాదాస్పద ప్రచారాల్లో ఒకటిగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగం, పరీక్ష పేపర్ లీకులు, యువత సమస్యలపైన ప్రారంభమైన డిజిటల్ పోరాటంపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాక్రోచ్ క్యాంపెయిన్ రాజకీయ రంగు పులుముకుంటుందా? నిజంగానే యువత ఆవేదనకు ప్రతీకగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.